హలో అండి, ఈనాడు ఆదివారం 14 జనవరి 2023 సుడోకు ఫిల్ చేద్దామండి. హలో అండి, ఫస్ట్ టైం నా వీడియో చూసిన వాళ్ళకి ముందుగా సుడోకు ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. ఇలా అడ్డంగా 9 బాక్సెస్ ఉంటాయి, వీటిని రోస్ అంటాము. అండ్ ఇలా నిలువుగా ఉండే బాక్సెస్ని కాలమ్స్ అంటాము. అండ్ ఇలా ఈ డార్క్ లైన్ చేస్తున్నాయి కదా, వీటిని గ్రిడ్స్ అంటాము. వీటిల్లో మళ్ళీ 9 స్మాల్ స్క్వేర్ బాక్సెస్ ఉంటాయి. సో రోస్ వైజ్ కానీ కాలమ్స్ వైజ్ కానీ ఈ గ్రిడ్స్లో కానీ మనం 1 to 9 వరకు సేమ్ నెంబర్ రిపీట్ కాకుండా ఫిల్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ నుంచే ఫిల్ చేయాలన్న రూల్ ఏమీ ఉండదు. ఒక్కసారి మనం పజిల్ని అబ్జర్వ్ చేసినట్లయితే తక్కువ ఎంటీ బాక్సెస్ ఉన్న కాలమ్స్ కానీ లేదంటే రోస్ వైజ్ కానీ స్క్వేర్ బాక్సెస్ వైజ్ కానీ చూస్తూ ఆ తక్కువ ఎంటీ బాక్సెస్ని ఫిల్ చేయడానికి ట్రై చేయాలి. లేదు అంటే ఎక్కువగా రిపీట్ అయిన నెంబర్ని కానీ మనం చూసినట్లయితే ఆ నెంబర్ రాని ప్లేసెస్లో మనము ఆ నెంబర్ ఫిల్ చేయడానికి ట్రై చేయొచ్చు. అండ్ అలాగే ఇప్పుడు మనం ఇలా చూసుకుంటే అడ్డంగా 3 గ్రిడ్స్ ఉంటాయి, నిలువుగా 3 గ్రిడ్స్ ఉంటాయి. ఓకే, సో అడ్డంగా రెండిట్లో వచ్చి రాని బాక్సెస్కి రిలేటెడ్గా నిలువు గ్రిడ్స్లో వచ్చింది అనుకోండి ఆ నెంబర్. సో ఈజీగా ఆ రాని బాక్స్లో ఆ గ్రిడ్లో అనేది ఆ నెంబర్ ఫిల్ అవుతుందన్నమాట. సో అలాగా ఆ నెంబర్స్ని ఫిల్ చేస్తూ ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఈ పజిల్ని చూసినట్లయితే మనకి ఈ కాలంలో ఓన్లీ 3 ఎంటీ బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా. రాని నెంబర్ చూద్దాం. 1 రాలేదు, 2, 3, 4, 5, 6 రాలేదు, 7 రాలేదు, 8, 9 వచ్చేది. చూడండి 1, 6, 7 నెంబర్స్ రాలేదు. ఓకే, సో ఈ ఎంటీ బాక్స్ని తీసుకుందాం. ఈ ఎంటీ బాక్స్ని తీసుకుంటే మనకి ఈ గ్రిడ్లో అయితే ఆ 1, 6, 7 నెంబర్స్ అయితే లేవు, కానీ ఈ రోలో 6 ఉంది. సో 6 ఇక్కడ రాదు. అండ్ ఈ బాక్స్ తీసుకుంటే కూడా ఇక్కడ 6 ఉంది. సో 6 మనకి 2 బాక్సెస్లోనూ రాదు. అంటే 6 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 6 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్స్ 1 and 7 కదా, కానీ మనకు 1 కానీ 7 కానీ అయితే నెంబర్స్ లేవు. సో ఇది ఒక పెయిర్ కదా, 1, 7 పెయిర్ని ఇక్కడ నేను 1, 7 ఆప్షన్స్ రాసుకుంటున్నాను. అండ్ మనకి ఇక్కడ 8 ఎక్కువ కనిపిస్తుంది. చూడండి, ఈ గ్రిడ్లో వచ్చింది, ఇక్కడ వచ్చేసింది, ఇందులో వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఈ గ్రిడ్లో వచ్చేసింది, ఈ గ్రిడ్లో వచ్చింది. ఓన్లీ ఈ గ్రిడ్లో రాలేదు అండ్ ఈ గ్రిడ్లో రాలేదు, ఇందులో రాలేదు. సో 8 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఓకే, 8 ఈ రోలో ఉంది కాబట్టి 2 బాక్సెస్లోనూ రాదు. అండ్ ఈ రోలో కూడా ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రాదు. మనము దీంట్లో ఆల్రెడీ 1, 7 పేర్ని రాసుకున్నాము. అండ్ది కాక 8 ఉంది కదా, సో 8 ఇక్కడైతే రాదు. ఇక్కడ మాత్రం మనకు 8 రావడానికి ఆప్షన్ ఉంది. సో 8 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్లో రాలేదు కదా, చూద్దాం. ఈ కాలంలో ఉంది కాబట్టి 3 బాక్సెస్లోనూ రాదు. సో ఇక్కడ మాత్రం మనకు ఆప్షన్ ఉంది, 8 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్ తీసుకుంటే ఈ రోలో ఉంది కాబట్టి 3 బాక్సెస్లోనూ రాదు, కాలంలో కూడా ఉంది కాబట్టి ఈ 3 బాక్సెస్లోనూ రాదు, అండ్ ఈ రోలో కూడా ఉంది కాబట్టి ఈ 3 బాక్సెస్లోనూ రాదు. సో ఇప్పుడు మనకి 8 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది, 8 ఇక్కడ రాస్తున్నాను. అండ్ మనకి ఈ కాలం తీసుకుంటే ఓన్లీ 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూద్దాం. 1 వచ్చేసింది, 2 రాలేదు, 3, 4, 5, 6, 7, 8, 9 రాలేదు. సో 2, 9 నెంబర్స్ రాలేదు. ఓకే, ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే ఈ రోలో 2 ఉంది కదా, సో 2 ఇక్కడ రాదు, ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది, 2 ఇక్కడ రాస్తున్నాను. రాని నెంబర్ 9 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ రో తీసుకుందాం. ఓన్లీ 3 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూద్దాం. 1, 2, 3 రాలేదు, 4 వచ్చేసింది, 5 రాలేదు, 6 రాలేదు, 7, 8, 9 వచ్చేసి. ఓకే, 3, 5, 6 నెంబర్స్ రాలేదు. ఓకే, ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకి ఇక్కడ 5 and 6 నెంబర్స్ ఉన్నాయి. సో 5 రాదు, 6 రాదు. మనకున్న 3 నెంబర్ 3, 5, 6లో 5, 6 నెంబర్స్ రావు. అంటే రావడానికి ఆప్షన్ ఉన్నది ఏంటి, ఓన్లీ 3. అండ్ ఇంకా 5 and 6 నెంబర్స్ ఉన్నాయి. ఓకే, ఈ బాక్స్ తీసుకుంటే ఈ కాలంలో 6 ఉంది కదా, సో 6 ఇక్కడ రాదు, ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 6 ఇక్కడ రాస్తున్నాను. ఇంకా రాని నెంబర్ 5 ఇక్కడ రాస్తున్నాను. లేదు మీకు కన్ఫ్యూజింగ్గా ఉంది అనుకుంటే చూడండి, ఈ బాక్స్లో 6 ఉంది కాబట్టి ఇక్కడ రాదనుకుంటాము, అండ్ ఈ కాలంలో కూడా 6 ఉంది కాబట్టి ఇక్కడ రాదు. సో అప్పుడు 6 ఇక్కడ రాస్తాం. ఓకే, అండ్ అప్పుడు 3 and 5 ఉంటాయి కదా, సో 5 తీసుకుంటే ఇక్కడ రాదు కాబట్టి 5 ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ రాస్తాం. మిగిలిన నెంబర్ 3 ఇక్కడ రాసేస్తాం. అండ్ ఇప్పుడు ఈ స్క్వేర్ బాక్స్ చూద్దాం. ఓన్లీ 3 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూద్దాం. 1, 2, 3 రాలేదు, 4 రాలేదు, 5, 6, 7 రాలేదు, 8, 9 వచ్చేసాయి. సో 3, 4, 7 నెంబర్స్ రాలేదు. ఓకే, ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ కాలంలో అయితే లేవు, అండ్ ఈ రోలో కూడా 3, 4, 7 నెంబర్స్ లేవు. అండ్ ఈ బాక్స్ తీసుకుంటే ఈ కాలంలో 4 ఉంది. సో ఈ 2 బాక్సెస్లోనూ 4 రాదు, ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా, సో 4 ఇక్కడ రాస్తున్నాను. ఇంకా 3 and 7 నెంబర్స్ ఉన్నాయి. మనకి ఈ రోలో కూడా అండ్ ఈ కాలంలో కూడా ఇక్కడ 3, 7 నెంబర్స్ లేవు. సో 3, 7 నెంబర్స్ ఇక్కడ పేరు రాసేసుకుంటున్నాను నేను. అండ్ ఇప్పుడు చూడండి, ఈ కాలం తీసుకుంటే మనం ఇక్కడ ఈ పేరు రాసేసుకున్నాం కాబట్టి ఇంకా ఈ 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. ఓకే, రాని నెంబర్ చూసుకుంటే 1 రాలేదు, 2 వచ్చేసింది. మనకు 3 ఈ 2 బాక్సెస్లో వచ్చేసింది కాబట్టి ఇక్కడ వచ్చేసింది. 4, 5, 6, 7 కూడా ఈ 2 బాక్సెస్లో వచ్చేసింది. 8 వచ్చేసింది, 9 రాలేదు. సో 1 and 9 నెంబర్స్ రాలేదు. సో ఇక్కడ ఇప్పుడు నేను ఈ 1 and 9 నెంబర్స్ పేరుని రాసేసుకున్నాను. ఎందుకంటే మనకి ఇక్కడ కూడా 1 కానీ 9 కానీ లేదు, ఈ రోలో కూడా 1 కానీ 9 కానీ లేదు. సో ఈ 1, 9 అనే నెంబర్స్ ఈ 2 బాక్సెస్లో
1 కానీ 9 కానీ ఇక్కడ ఈ 2 బాక్సెస్లో వచ్చేస్తాయి. 3 కానీ 7 కానీ ఈ 2 బాక్సెస్లో వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఈ స్క్వేర్ బాక్స్ తీసుకుంటే 1 అండ్ 9 పేరుని మనం ఇక్కడ రాసేసుకున్నాం కాబట్టి మనకు 1 ఇక్కడ వచ్చేస్తే 9 ఇక్కడ వచ్చేసింది, 9 ఇక్కడ వస్తే 1 ఇక్కడ వచ్చేస్తుంది. సో ఈ 2 బాక్సెస్లో ఆ 2 నెంబర్స్ ఫిల్ అయిపోతాయి. సో ఇంకా రాని నెంబర్ ఒక్కటే ఎంటీ బాక్స్ ఉంది కదా, ఆ నెంబర్ ఏంటో చూద్దాం. సో 1 ఇక్కడ వచ్చేసింది కాబట్టి 2 3 4 5 6 7 రాలేదు చూడండి, 8 వచ్చేసింది, 9 ఈ 2 బాక్సెస్లో వచ్చేసింది. సో 7 రాలేదు కాబట్టి 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనము ఇక్కడ 1 7 పేరు రాసుకున్నాం కదా, సో ఈ రోలో మనకు 7 వచ్చేసింది. సో 7 ఇక్కడ మళ్ళీ రిపీట్ కాదు, అంటే రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 1. సో ఇక్కడ 1 7 పేరులో 1 వచ్చేసింది కాబట్టి ఇక్కడ రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 7. అండ్ ఇప్పుడు ఈ రో చూడండి, ఈ రోలో 1 రాలేదు కదా, సో మనము ఈ స్క్వేర్ బాక్స్లో 1 ఫిల్ చేసాము. లేదు అంటే ఈ కాలంలో కూడా చూడండి, ఈ కాలంలో కూడా 1 ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ 1 రాదు. సో 1 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది, మనకు 1 9 పేర్లో 1 వచ్చేసింది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ 9 రాసాం కాబట్టి ఆల్రెడీ మనకి ఇక్కడ 1 వచ్చేసింది కాబట్టి ఇక్కడ రావాల్సిన నెంబర్ 9. అండ్ ఇప్పుడు ఈ రోలో ఇంకా 2 3 4 5 రాలేదు, 6 7 8 9 రాలేదు. సో 5 and 9 నెంబర్స్ రాలేదు. ఓకే, సో ఇప్పుడు మనం ఈ 5 and 9 నెంబర్స్ని తీసుకుంటే మనకు ఈ కాలంలో అయితే లేదు అండ్ ఈ కాలంలో కూడా లేదు, 5 and 9 నెంబర్స్ లేవు. సో 5 and 9 పేరుని ఈ 2 బాక్సెస్లో మనం రాసుకోవచ్చు, 5 9. సో ఇప్పుడు మనము ఈ గ్రిడ్ని తీసుకుంటే మనకు 1 వచ్చేసింది, 2 రాలేదు, 3 వచ్చేసింది, 4 రాలేదు. సో 5 ఈ 2 బాక్సెస్లోనూ వచ్చేసింది, 6 7 8 9 కూడా ఈ 2 బాక్సెస్లో వచ్చేసింది. సో 2 and 4 నెంబర్స్ రాలేదు. మనకి ఈ 2 బాక్సెస్లో 2 and 4 నెంబర్స్ రావడానికి ఆప్షన్ ఉందన్నమాట. సో ఓన్లీ ఈ 2 బాక్సెస్లోనే మనకు 2 and 4 నెంబర్స్ వస్తాయి. సో ఈ బాక్స్ రిలేటెడ్గా తీసుకుంటే నాకు ఈ కాలంలో 4 ఉంది. సో 4 ఇక్కడైతే రాదు, ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది 4 రావడానికి. సో 4 ఇక్కడ రాస్తున్నాను, ఇంకా రాని నెంబర్ 2 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ రోజు చూడండి ఓన్లీ 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి కదా, రాని నెంబర్ చూస్తే 1 రాలేదు, 2 3 రాలేదు, 4 5 6 7 8 9. సో 1 3 నెంబర్స్ రాలేదు. ఓకే, ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ కాలంలో 3 ఉంది. సో 3 ఇక్కడైతే రాదు, అంటే 3 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 3 ఇక్కడ రాస్తున్నాను, రాని నెంబర్ 1 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం ఈ గ్రిడ్ తీసుకున్నా లేదంటే ఈ రో వైజ్ తీసుకుని మనకు ఓన్లీ 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూద్దాం. ఈ గ్రిడ్స్ తీసుకుంటే 1 2 రాలేదు, 3 4 5 6 7 8 9 రాలేదు. సో 2 and 9 నెంబర్స్ రాలేదు. ఓకే, ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే అయితే మనకు 2 9 లేవు, అండ్ ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే ఇక్కడ 9 ఉంది. సో 9 ఇక్కడైతే రాదు, ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది 9 రావడానికి. సో 9 ఇక్కడ రాస్తున్నాను, రాని నెంబర్ 2 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ కాలం వైజ్ చూడండి ఓన్లీ 1 ఎంటీ బాక్స్ ఉంది. రాని నెంబర్ చూద్దాం, 1 2 3 4 5 రాలేదు చూడండి, 6 7 8 9. సో 5 రాలేదు కదా, 5 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్ తీసుకుంటే ఓన్లీ 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూద్దాం, 1 వచ్చేసింది, 2 రాలేదు, 3 4 5 6 రాలేదు, 7 8 9. సో 2 6 నెంబర్స్ రాలేదు. ఓకే, ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ రోలో 2 ఉంది కదా, సో 2 ఇక్కడ రాదు, ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది 2 రావడానికి. సో 2 ఇక్కడ రాస్తున్నాను, రాని నెంబర్ 6 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ రో చూడండి, ఈ రో తీసుకుంటే మనకు ఓన్లీ 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూద్దాం, 1 2 3 రాలేదు, 4 వచ్చేసింది, 5 రాలేదు, 6 7 8 9. సో 3 5 నెంబర్స్ రాలేదు. ఓకే, ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ కాలంలో 3 ఉంది కదా, సో 3 ఇక్కడ రాదు, ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది 3 రావడానికి. సో 3 ఇక్కడ రాస్తున్నాను, రాని నెంబర్ 5 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్ తీసుకోండి ఓన్లీ 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. 1 2 3 4 5 రాలేదు, 6 వచ్చేసింది, 7 8 9 రాలేదు. సో 5 and 9 నెంబర్స్ రాలేదు. ఓకే, ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే ఈ రోలో 9 ఉంది. సో 9 ఇక్కడ రాదు, ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది 9 ఇక్కడ రాస్తున్నాను, రాని నెంబర్ 5 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ రో తీసుకోండి ఓన్లీ 1 ఎంటీ బాక్స్ ఉంది. రాని నెంబర్ చూద్దాం, 1 వచ్చేసింది, 2 రాలేదు, 3 4 5 6 7 8 9. సో 2 రాలేదు కదా, 2 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్ తీసుకోండి, ఈ గ్రిడ్ తీసుకుంటే 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూద్దాం, 1 2 3 4 5 6 రాలేదు, 7 రాలేదు. ఓకే, ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ కాలంలో 6 ఉంది. సో 6 ఇక్కడ రాదు, ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది 6 ఇక్కడ రాస్తున్నాను, రాని నెంబర్ 7 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ కాలం చూడండి, ఈ కాలం తీసుకుంటే 1 వచ్చేసింది, 2 3 4 5 రాలేదు, 6 7 8 9 రాలేదు. సో 5 and 9 నెంబర్స్ రాలేదు. మనం ఇక్కడ పేరు రాసేసుకున్నాం కదా, మనకి ఇక్కడ ఆప్షన్ లేదు. ఈ బాక్స్ తీసుకుంటే ఈ గ్రిడ్లో 5 ఉంది కదా, సో 5 ఇక్కడ రాదు, ఇక్కడ మాత్రం 5 రావడానికి ఆప్షన్ ఉంది. సో 5 ఇక్కడ రాస్తున్నాను, రాని నెంబర్ 9 ఇక్కడ రాస్తున్నాను. ఇక్కడ 5 9 పేర్లో మనము 5 ఇక్కడ రాసేసాం కాబట్టి ఇక్కడ రావడానికి ఆప్షన్ అది ఓన్లీ 9. అండ్ ఇప్పుడు మనం ఈ కాలం వైజ్ తీసుకున్న, ఈ గ్రిడ్ వైజ్ తీసుకున్న ఓన్లీ 1 ఎంటీ బాక్స్ ఉంది. రాని నెంబర్ చూద్దాం, 1 2 3 4 5 6 7 రాలేదు చూడండి. సో 7 ఇక్కడ రాస్తున్నాను.
సో మనం ఈ రోలో 7 రాసాం కాబట్టి మనం ఇక్కడ రాసుకున్న పేరు 3 and 7 కదా. సో ఈ రోలో 7 వచ్చేసింది కాబట్టి ఇక్కడ రావడానికి ఆప్షన్ ఉన్నది 3 and 7లో ఓన్లీ 3. అండ్ ఇక్కడ 3, 7 పేర్లో మనం ఆల్రెడీ బాక్స్లో 3 రాసాం కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఉన్నది ఓన్లీ 7. అండ్ ఇప్పుడు చూడండి ఈ రో వైస్ తీసుకున్నా మనం కాలమ్ వైస్ తీసుకున్నా కూడా ఓన్లీ 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. సో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది చూసి ఫిల్ చేసేయండి. నేను ఈ రో చూస్తున్నాను. రోలో 1, 2, 3 రాలేదు, 4, 5, 6 రాలేదు, 7, 8, 9. ఓకే, సో 3 and 6 నెంబర్స్ రాలేదు. ఓకే, ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకి కాలంలో 6 ఉంది. సో 6 ఇక్కడ రాదు, ఇక్కడ మాత్రం 6 రావడానికి ఆప్షన్ ఉంది. 6 ఇక్కడ రాస్తున్నాను, ఇంకా రాని నెంబర్ 3 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు కాలమ్ వైస్ తీసుకుంటే ఓన్లీ 1 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. అండ్ గ్రిడ్స్ వైస్ తీసుకున్న, రో వైస్ తీసుకున్న 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. ఓకే, అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్ వైస్ తీసుకుంటే 1, 2, 3, 4, 5 రాలేదు, 6, 7, 8, 9 రాలేదు. సో 5 and 9 నెంబర్స్ రాలేదు. ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ కాలంలో 5 ఉంది. సో 5 ఇక్కడ రాదు, ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. 5 ఇక్కడ రాస్తున్నాను, రాని నెంబర్ 9, 9 ఇక్కడ రాస్తున్నాను. సో ఇవన్నీ సుడోకు ఆన్సర్స్. ఇలా పెయిర్స్ రాసుకోవడం వల్ల మనకు వేరే ఎంటీ బాక్సెస్ ఫిల్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.